హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ అండ్ టీఎస్ టెట్ అండ్ డిఎస్సీలకు సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రజ్ఞామాపనం, ప్రజ్ఞాలబ్ధి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను ఈ భాషలో రూపొందించారు. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను ఏ భాషలో రూపొందించారు అంటే ఆప్షన్ 2 ఫ్రెంచ్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినది ఆప్షన్ 1 స్టెర్న్. నెక్స్ట్ వన్, ఒక సామాన్య పిల్లవాడి మానసిక వయసు అతడి వాస్తవిక వయసుతో సరిసమానంగా ఉండి అదే రీతిలో పెరుగుతుందనుకుంటే అతడి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 100. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89 కలవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నిదాన అభ్యాసకులు. నెక్స్ట్ వన్, సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గల వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 29 కంటే తక్కువ. నెక్స్ట్ వన్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 3 90 నుంచి 109. నెక్స్ట్ వన్, ఒక బాలుడి ప్రజ్ఞాలబ్ధి 45. అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత. నెక్స్ట్ వన్, ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 2 150 పైన. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా పరీక్షలను ఎన్ని విధాలుగా విభజించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 2 విధాలు. నెక్స్ట్ వన్, ఈక్యూ అనగా? ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా పరీక్షలో మాపనం చేయబడే కారకం ఏది? ప్రజ్ఞా పరీక్షలో మాపనం చేయబడే కారకం ఆప్షన్ 2 మానసిక శక్తి. నెక్స్ట్ వన్, జాన్ మేయర్, పీటర్ సలోవేలు ఉద్వేగాత్మక ప్రజ్ఞపై రాసినటువంటి వ్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 బీనే. నెక్స్ట్ వన్, మానసిక వయసు అనే భావన వీరి వల్ల ఉద్భవించింది? మానసిక వయసు అనే భావన ప్రవేశపెట్టినది ఆప్షన్ 2 బీనే. నెక్స్ట్ వన్, ఐక్యూ ఈక్వల్ టు? ఐక్యూకి ఫార్ములా MA/CA × 100. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వయసు బై శారీరక వయసు × 100. నెక్స్ట్ వన్, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్షను అమెరికా దేశస్థులకు సరిపోయేటట్లు రూపాంతరం చేసి ప్రామాణీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 టర్మన్. నెక్స్ట్ వన్, చిత్ర నిర్మాణ పరీక్షలోని చిత్రాలు ఎన్ని? చిత్ర నిర్మాణ పరీక్షలోని చిత్రాలు ఆప్షన్ 2 5. నెక్స్ట్ వన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వెయిన్ లియోన్ పెయిన్. నెక్స్ట్ వన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డేనియల్ గోల్మన్. నెక్స్ట్ వన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం ఈ మధ్య కాలంలో ఉపయోగంలోకి రావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1985 నుంచి 1995. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సామూహిక పరీక్ష కానిది
ఇందులో సామూహిక పరీక్ష కానిది ఆప్షన్ 2 బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ 1 వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు స్పియర్మన్ ప్రతిపాదించిన ఏ కారకంను మాపనం చేస్తాయి? వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు స్పియర్మన్ ప్రతిపాదించినటువంటి జీ కారకాన్ని మాపనం చేస్తాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష ఏ వయసు వారికి ఉద్దేశించినది? ఆన్సర్ ఆప్షన్ 4 7 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు. నెక్స్ట్ 1 10 సంవత్సరాల వయసు గల పిల్లవాడు 13 సంవత్సరాల వారికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపాడు. అయితే అతని ప్రజ్ఞాలబ్ధి. సో దీనికి ఫార్ములా MA/CA × 100 వేసుకోవాలి. సో ఇక్కడ MA మానసిక వయసు 13, శారీరక వయసు 10 × 100. ఇక్కడ 10 10 100 అవుతుంది. 13 10 130 కాబట్టి అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 2 130. నెక్స్ట్ 1 క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది. క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ 1 సృజన శారీరక వయసు 72 నెలలు అయితే ఆ విద్యార్థి మానసిక వయసు 84 నెలలు. అయినా ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 116. ఇక్కడ కూడా MA/CA × 100 అనేటువంటి ఫార్ములా వేసుకొని చేస్తే మనకు 116 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 1 కార్వేటి నగరం అనే గ్రామంలో 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను రమేష్ అను వ్యక్తి ఒకేసారి పరీక్షించాలనుకున్నాడు. అయితే రమేష్ ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ 1 DATBను తయారు చేసిన వారు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని తయారు చేసినది ఆప్షన్ 2 బెన్నెట్ వెష్మ్యాన్ సీషోర్. నెక్స్ట్ 1 ఆర్కిటెక్చర్, యాంత్రిక డ్రాయింగ్, సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులలో అవసరమైన నిర్మాణాత్మక ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసే పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్థాన సంబంధాలు. నెక్స్ట్ 1 ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది ఆప్షన్ 1 సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. నెక్స్ట్ 1 ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపు 18 సంవత్సరాల వాస్తవిక వయసు వరకు వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ 1 ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణం అనేది సుమారు సాధారణ గంట ఆకృతిలో ఉంటుంది. నెక్స్ట్ 1 ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటి అంశాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినది ఆప్షన్ 4 గోల్మన్. నెక్స్ట్ 1 ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటను వివరించేది. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక లబ్ధి. నెక్స్ట్ 1 గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతల్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ శాతం వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80%, సాధారణ ప్రజ్ఞ 20%. నెక్స్ట్ 1 వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అవగాహన చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ 1 మానసిక వాస్తవిక వయసుల నిష్పత్తినే ప్రజ్ఞాలబ్ధి అని సూచించిన వారు ఎవరు? ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా
మానసిక వయసు బై వాస్తవిక వయసు కదా. సో ఈ ఫార్ములాని సూచించినది ఎవరు అంటే ఆప్షన్ 2 స్టర్న్. నెక్స్ట్ వన్, గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భాటియా ప్రజ్ఞా మాపని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏది? ఇందులో శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 1 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఏది? వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమూహ ప్రజ్ఞా పరీక్ష. సమూహ ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వేగ పరీక్ష ఏది? ఇందులో వేగ పరీక్ష ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శక్తి పరీక్ష ఏది? ఇందులో శక్తి పరీక్ష ఆప్షన్ 1 రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. నెక్స్ట్ వన్, ఇందులో వేగ పరీక్ష కానిది. క్రింది వాటిలో వేగ పరీక్ష కానిది. ఇందులో వేగ పరీక్ష కానిది ఏది లేదండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ ఈ మూడు కూడా వేగ పరీక్షలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞా మాపని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నిష్పాదన పరీక్ష కానిది. ఇందులో నిష్పాదన పరీక్ష కానిది ఆప్షన్ 3 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యక్తిగత పరీక్ష కానిది. ఇందులో వ్యక్తిగత పరీక్ష కానిది ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సామూహిక పరీక్ష ఏది? ఇందులో సామూహిక పరీక్ష ఆప్షన్ 1 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది పరీక్షల్లో నిర్ణీత సమయంలో త్వరగా పరీక్షాంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో నిర్ణీత సమయంలో పరీక్షాంశాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది అనే రూల్ ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ 1 వేగ పరీక్షలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.